ఓం శ్రీ మాత్రే నమః. మహాశక్తివంతమైన కాళీ కవచం. ఎటువంటి వైరమున్నా సమసిపోయి ప్రశాంతత లభించే కాళీ స్తోత్రం. వైరి నాశనం కాళీ కవచం. కలహాలు తగ్గడం కోసం, తరచుగా గొడవలు పడే కుటుంబంలో ప్రశాంతత కోసం, మీ పట్ల పగ శత్రుభావం ఉన్న వారి నుండి రక్షణ కోసం, శత్రువుల్లాగా పోట్లాడే భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం, ఎటువంటి వైరం ఉన్నా అది సమసిపోయి ప్రశాంతత లభించే కాళీ స్తోత్రం. తరచుగా ఈ స్తోత్రం సాయంత్రం సమయంలో పారాయణం చేయడం వల్ల పరిహారం లభిస్తుంది. కాళీ త్వరగా కనికరించే తల్లి. భక్తితో మటుకే పారాయణం చేయాలి, కోరికలతో కాదు. సంకల్పం సిద్ధిస్తుంది. ఇది తథ్యం. అత వైరినాశనం కాళీ కవచం కైలాసశిఖరారూఢం శంకరం వరదం శివం దేవీ ప్రపంచ సర్వజ్ఞం సర్వదేవమహేశ్వరం. శ్రీదేవ్యువాచ భగవాన్ దేవదేవేశ దేవానం భోగద ప్రభో ప్రభూహి మే మహాదేవ గోప్యమత్యాపి యత్ప్రభో శత్రూణాం येन నాశః స్యాదాత్మనో రక్షణం భవేత్ పరమైశ్వర్యమతులం లభిద్యేన హి తత్వదా వక్ష్యామి తే మహాదేవి సర్వధర్మవిదం వరే అద్భుతం కవచం దేవ్యః సర్వకామప్రసాదకం విశేషతః శత్రునాశం సర్వరక్షాకరం నృణాం సర్వారిష్టాప్రశమనం అభిచారవినాశనం సుఖదం భోగదం చైవ వశీకరణముత్తమం శత్రుసంగః క్షయం యాంతి భవంతి వ్యాధిపీడితః దుఃఖినో జ్వరినాశ్చైవ స్వానిష్టాపతితాస్తథా వినియోగః. ఓం అస్య శ్రీకాళికా కవచస్య భైరవఋషయే నమః. శిరసి గాయత్రీ ఛందసే నమః. ముఖే శ్రీకాళికా దేవతాయే నమః. హృది హ్రీం బీజాయ నమః. గుహ్యే శక్తయే నమః. పాదయోః క్లీం కీలకాయ నమః. సర్వాంగే శత్రుసంగనాశనార్థే పాఠే వినియోగః. ఇతి వినస్య క్రాం క్రీం క్రూం క్రైం క్రౌం క్రః ఇతి కరషడంగన్యాసాదికం కుర్యాత్. ధ్యానం ధ్యాయేత్ కాళీం మహామాయాం త్రినేత్రం బహురూపిణీం చతుర్భుజాం లలజ్జిహ్వాం పూర్ణచంద్రానిపాననాం నీలోత్పలదలశ్యామం శత్రుసంగవిదారిణీం నరముండం తథా ఖడ్గం కమలం వరదం తదా విభ్రాణం రక్తవదనాం దంష్ట్రాలిం ఘోరరూపిణీం అట్టాట్టహాసనిరతాం సర్వదా చ దిగంబరాం శవసహసా స్థితాం దేవీం ముండమాలా విభూషణాం ఇతి ధ్యాత్వా మహాదేవీం తతస్థో కవచం పఠేత్. కాళికా ఘోరరూపాద్యా సర్వకామఫలప్రదా సర్వదేవస్తుతా దేవి శత్రునాశం కరోతు మే. ఓం హ్రీం స్వరూపిణీం చైవ హ్రీం రూపిణీ తథా హ్రీం హ్రైం హ్రౌం స్వరూపా చ సదా శత్రున్ ప్రణశ్యతు. శ్రీం హ్రీం ఐం రూపిణీ దేవి భవబంధవిమోచిని. హ్రీం సకలాం హ్రీం రిపుశ్చ సాహం తు సర్వదా మమ
यथा शम्भो हतो दैत्यो निशुम्भश्च महासुरः वैरिनाशाय वन्दे त्वां कालिकं शङ्करप्रियां ब्राह्मी शैवी वैष्णवी च वाराही नारसिंहिका कौमार्यैन्द्री च चामुण्डा का तन्तु मम विद्विषः सुरेश्वरी घोररूपा चण्डमुण्डा विनाशिनी मुण्डमाला धृताङ्गी च सर्वतः पातु मा सदा अथ मन्त्रः ह्रां ह्रीं कालिके घोरदंश्रे च रुधिरप्रिये रुधिरापूर्णवक्त्रे च रुधिरेणावृतास्तनी मम शत्रुनाशन् खादय खादय हिंस मारय मारय बिन्दि बिन्दि चिन्दि चिन्दि उच्चाटय उच्चाटय विद्रावय विद्रावय शोषय शोषय स्वाहा ह्रां ह्रीं कालिकायै मदीया शत्रुन् समर्पय स्वाहा ॐ जय जय किरिकिरि किटकिट मर्द मर्द मोहय मोहय हर हर मम रिपुन् ध्वंसय ध्वंसय भक्षय भक्षय त्रोटय त्रोटय यातु दानान् चामुण्डे सर्वजनान् राजपुरुषान् स्त्रियो मम वस्यः कुरु कुरु अश्वान् गजान् दिव्यकामिनीः पुत्रान् राजश्रियं देहि देहि तनु तनु ध्यानं धनं यक्षं क्षां क्षूं क्षैं क्षौं क्षं क्षः स्वाहा इति मन्त्रः फलश्रुतिः इत्येतत् कवचं पुण्यं कथितं शम्भुना पुरा ये पठन्ति सदा तेषां ध्रुवं नश्यन्ति वैरिणः वैरिणः प्रलयं यान्ति व्याधिताश्च भवन्ति बलहीनः पुत्रहीनः शत्रुवस्तस्य सर्वदा सहस्रपठनात् सिद्धि कवचस्य भवेत् तदा ततः कार्याणि सिद्ध्यन्ति यथा शङ्करभाषितम् श्मशानाङ्गरमादाय चूर्णं कृत्वा प्रयत्नतः पादोदकेन पिष्टा च लिखेल्लोहशलाकया भूमौ शत्रून् हिनारूपानुन्तराशिरसस्तदा हस्तं दत्त्वा तु हृदये कवचं तु स्वयं पठेत् प्राणप्रतिष्ठं कृत्वा वै तथा मन्त्रेण मन्त्रवेत् हन्यदस्त्राप्रहरेण शत्रो गच्छायमक्षयम् ज्वलदङ्गारलेपेन भवन्ति ज्वरिता वृषम् प्रोङ्क्षयेद्वामपादेन दरिद्रो भवति ध्रुवम् वैरिनाशकरं प्रोक्तं कवचं वश्यकारकं परमैश्वर्यधं चैव पुत्रपौत्रादिवृद्धितं प्रभातसमये चैव पूजाकाले प्रयत्नतः सायंकाले तथा पाठात् सर्वसिद्धिर्भवेत् ध्रुवम् शत्रुरुच्चाटनं याति देशात् वा विच्युतो भवेत् पश्चात् किङ्करतामेति सत्यं सत्यं न संशयः शत्रुनाशकरं देवी सर्वसम्पत्करं शुभं सर्वदेवस्तु ते देवी कालिके त्वां नमाम्यहम् इति वैरिनाशनं कालीकवचं सम्पूर्णम्।